జరిగింది. 12 కేజీల హషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. దీని మార్కెట్ వాల్యూ వర్త్ అరౌండ్ 1.5 crores. ఇది ముఖ్యంగా మనకు వేబ్స్ లో ఆ రకంగా వాడడం జరుగుతుంది. దీంట్లో మత్తు కలిగించే టెట్రాహైడ్రో కార్బినో అనే టిహెచ్సి అనే ఉన్నది. జనరలీ గంజాయిలో అది ఒక 10 నుంచి 12% ఉంటుంది. హషిష్ ఆయిల్ లో అది 40% వరకు ఉంటుంది మత్తు కలిగించే, అందుకని దీని వర్త్ ఎక్కువ. ఈ రోజు క్రైమ్ నంబర్ 1537 ఆఫ్ 26 ఎన్డీపీఎస్ యాక్ట్ సెక్షన్ 8C 20B క్లాస్ 2C 29 ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 వనశ్రీపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 6 మందిని చింతల్కుంట ప్రాంతంలో కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీరు ఎమ్మెల్యే శ్రీను సన్ ఆఫ్ రాజులు నాయుడు 25 years ఫ్రమ్ కొత్తపాలెం విలేజ్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ బట్ రెసిడెంట్ ఆఫ్ బెంగళూరు. ఇతను పెడ్లరు. ఇతని భార్య నివియా కేబి అలియాస్ అమ్ము, ఈమె కూడా రెసిడెంట్ ఆఫ్ బెంగళూరు, నేటివ్ ఆఫ్ కేరళ. ఈమె వైఫ్ ఆఫ్ ఎమ్మెల్యే శ్రీను. అలాగే చిక్కుడు శరణ్ సన్ ఆఫ్ రామారావు, ఇతను రోలుగుంట విలేజ్ మాడుగుల మండల్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. పంగి జగదీష్ అలియాస్ జగ్గా, ఇతను బూరేలపానుకు విలేజ్, ఇతను కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్. ఇతను క్యారియర్. తర్వాత 2 CCLs ఉన్నారు, అంటే చిల్డ్రన్ ఉన్నారు, మైనర్స్. వీళ్ళ పేర్లు నేను ఇక్కడ డిస్క్లోజ్ చేయలేను. అయితే 12 కేజీల హషిష్ ఆయిల్ ప్యాక్డ్ ఇన్ 12 ప్యాకెట్స్, ప్రతి ఒక్కటి కూడా 1 kg ప్యాకెట్ గా చేసుకొని దాన్ని కడుపు కాళ్ళకు కట్టుకొని వెళ్ళడం జరుగుతుంది. నెట్ క్యాష్ ఒక 5,000, అట్లాగే 5 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ గుబ్బెల్లి శ్రీనుకి ముందే క్రిమినల్ హిస్టరీ ఉన్నది. ఇతని మీద ఆంధ్రప్రదేశ్ లో నర్సీపట్నం సంబంధించి ఒక కేసు, అన్నవరం పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఇంకొక కేసు ఉంది. మనము క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద SOT ఎల్బీ నగర్ టీమ్ under the leadership of Shakir Hussain and their DCP Manohar, వనశ్లీపురం పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ అందించి వనశ్లీపురం పోలీసు వీరిని 6 మందిని అప్రెండ్ చేయడం జరిగింది. వారితో పాటు 12 కేజీల హషిష్ ఆయిల్ సీజ్ చేయడం జరిగింది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సీజర్ ఆల్రెడీ సీజ్ అయిపోయి ఉన్నది కాబట్టి ఇక్కడ చూపించలేకపోతున్నాం. అయితే పొద్దున ఇది ఇట్లా మనకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుండి బెంగళూరుకు వయా హైదరాబాద్ అన్న ఇన్ఫర్మేషన్ మీద మన SOT చింతల్కుంట దగ్గర యాక్ట్ చేయడం జరిగింది. అయితే పర్సనల్ సెర్చ్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే 4 క్యారియర్స్, దాంట్లో 2 మైనర్స్ ఉన్నారు. వీళ్ళు హషిష్ ఆయిల్ ని ఒక్కొక్క కేజీ ప్యాకెట్లతో వాళ్ళ కాళ్ళకు కడుపుకు కట్టుకున్నారు కనపడకుండా. అండ్ అడ్హెసివ్ టేప్ తో ఇది ట్రాన్స్పోర్టేషన్ కి రెడీ అయ్యారు. వీళ్ళు ఈచ్ వన్ వాస్ క్యారింగ్ అరౌండ్ 3 kgs. అయితే ఒక్కొక్క కేజీ ఒక కాలికి, 1 kg ఒక కాలికి, కడుపుకి 1 kg, అట్లా ఒక్కొక్కరు 3 kgలు క్యారీ చేశారు. మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద తెలిసింది ఏంటంటే ఈ గొమ్మెల్లి శ్రీను ఈజ్ నేటివ్ ఆఫ్ గెమ్మెల్లి విలేజ్ మాడుగుల మండల్ అల్లూరి సీతారామరాజు జిల్లా. ఇతను గాంజా తర్వాత హషిష్ ఆయిల్ ట్రాఫికింగ్ యాక్టివిటీస్ ముందే రెగ్యులర్ గా చేసి ఉన్నాడు. ఇతని పైన కేసెస్ నర్సీపట్నం, అడవి అన్నారం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత తను మళ్ళీ గాంజాయి వదిలేసి హషిష్ ఆయిల్ ట్రాఫికింగ్ మొదలు పెట్టాడు. ఇతను కృష్ణ అని చింతపల్లి ఏరియా, సిజో అని బెంగళూరు రెసిడెంట్. వీళ్ళిద్దరితో పరిచయం ఏర్పడి జైల్ కాంటాక్ట్. ఆ రకంగా ఇతను బెంగళూరుకి ట్రాన్స్పోర్టేషన్ చేయడం మొదలు పెట్టాడు. ఇతని భార్య నిబియా అన్ఎంప్లాయిడ్ ట్రైబల్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నేబరింగ్ విలేజెస్ లో కొంత డబ్బు ఆఫర్ చేసి వాళ్ళ ద్వారా గంజాయి తెప్పించుకొని దాన్ని హషిష్ ఆయిల్ గా కన్వర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకు ట్రాన్స్పోర్ట్ చేయాలని అనుకున్నారు. ఇది చాలా సార్లు ఇదివరకే చేసి ఉన్నారు. మనకు ఈసారి టిప్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మీద మనం పట్టుకోవడం జరిగింది. అయితే వాళ్ళకి ఇచ్చేది ఒక 10 లక్షల రూపాయలు, వీళ్ళకు వచ్చేది 1 కోటి రూపాయలు దీనివల్ల ఆన్ సేల్. ఈ ప్రైమ్ అక్యూజ్డ్ గమ్మెల్లి శ్రీను వైఫ్ నిబియా ఈ ఎంటైర్ ట్రాన్స్పోర్టేషన్ ని వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి బెంగళూరు వరకు వయా హైదరాబాద్. మనము ఎంటైర్ ఈగల్ ఫోర్స్ కానీ మనం కానీ ప్రతి జిల్లాలో అండ్ ఎస్పెషల్లీ 4 కమిషనరేట్స్ పరిధిలో టీమ్స్ యాక్టివ్‌గా ఉండడం వల్ల మనము అండ్ పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో మనకు తర్వాత మన నేబరింగ్ రాష్ట్రాలలో కూడా వారి మీద కూడా మనం నిఘా పెట్టడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ సాధ్యమైంది. ఈ సిజో దాదాపుగా ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఈ 12 కేజీలకు ప్రామిస్ చేసి ఉన్నాడు. అయితే ఈ గమ్మెల్లి శ్రీను తర్వాత వైఫ్ నిబియా ఇంకొక నలుగురు ఇది కాంట్రబాండ్ గాంజా ఐ మీన్ హషీష్ చింతపల్లి ఏరియా నుంచి సప్లై చేసి ఆ తర్వాత ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అల్లూరి సీతారామరాజు జిల్లాకు వచ్చింది. అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్తుంది వయా హైదరాబాద్. అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ లో ఉంది. ఇంకా కొంతమంది అక్యూజ్డ్ పర్సన్స్ అంటే సిజో హూ ఇస్ ద మెయిన్ రిసీవర్ మనకు ఇంకా దొరకవలసి ఉన్నది. ఎఫర్ట్స్ ఆర్ అండర్ వే అండ్ సూన్ వి విల్ నామ్. ఇదంతా కూడా వెరీ ప్రొయాక్టివ్ ఎఫర్ట్స్ ఆఫ్ టీమ్ ఆఫ్ ఎస్ఓటి ఎల్బీ నగర్ అండ్ వనశ్లీపురం సక్సెస్ఫుల్ ఇంటర్సెప్షన్ చేయడం వల్ల మనకు పెద్ద మొత్తంలో దొరకడం జరిగింది. మల్కాజ్గిరి పోలీస్ వీఆర్ డిటర్మిన్డ్. మేము చాలా నిక్కచ్చిగా సస్టైన్డ్ ఎఫర్ట్స్ మన రాష్ట్రంలో ఏ రకమైన డ్రగ్ మెనాస్ ఉండకూడదని అలాగే డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ తో పాటు ఎవరైతే గాంజా కన్స్యూమర్స్ గాంజా సప్లయర్స్ అండ్ క్యారియర్స్ ఉన్నారో వారి మీద ఆ, అతి క్లోజ్ నిఘా ఈగిల్ ఫోర్స్ సాయంతో తర్వాత మా ఎస్ఓటి అట్లాగే లోకల్ పోలీస్ స్టేషన్స్ కి తగిన సమాచారం ఇస్తూ దాని మీద ఆ, నిఘా పెట్టి ఉన్నాం. అయితే దీనికి సంబంధించి మనం ఎక్కడెక్కడ సప్లై చైన్స్ ఉన్నాయో అవి డిస్రప్ట్ చేయాలన్నదే మన ముఖ్య ఉద్దేశం. ఒక్కసారి డ్రగ్ సప్లై చైన్ డిస్రప్ట్ అవుతేనే మన రాష్ట్రం గుండా పోవడము తర్వాత ఇక్కడ సప్లైకి ఒకవేళ చేయాలి అని అనుకుంటే వారికి ఇక్కడ ఏమి దొరకకుండా అంటే ఛాన్స్ ఆ సప్లై చైన్స్ కట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అండ్ ఈ సందర్భంగా ఎంటైర్ ఎస్ఓటి ఎల్బీ నగర్ అండ్ వనస్థిపురం టీమ్ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఆల్సో డీసీపీ ఎల్బీ నగర్ ఎస్ఓటి డీసీపీ షాకీర్ అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ని అభినందిస్తూ ప్రజలకు అందరికీ మన రాష్ట్రంలో ఎస్పెషల్లీ మల్కాజ్గిరి కమిషనరేట్ లో ఉన్న యంగ్ పీపుల్ తర్వాత అట్లానే వివిధ ఏరియాలో ఉన్న పబ్లిక్ కి మా దగ్గర నుంచి మనవి ఏంటంటే దయచేసి మీరు దీని బారిన పడొద్దని. పూణే నుంచి 1 గ్రామ్ దొరుకుతుందని నాగ్పూర్ నుంచి 1 గ్రామ్ దొరుకుతుందని చెర్లపల్లిలో ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయి 1 కేజీ తెచ్చుకున్నా 1 గ్రామ్ తెచ్చుకున్నా ఎన్డీపీఎస్ యాక్ట్